నన్నెవ్వరు అర్థం చేసుకోవట్లేదు. మా మిత్రులు సైతం అర్థం చేసుకోవట్లేదు. అసలు ఇలా చూస్తుంటే ఈ దేశంలో ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. అసలు ఈ దేశం ఎలా బాగుపడుతుందని తెగ బాధపడిపోతుంటారు కొందరు. నిజంగా వాళ్ళనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తులు కూడా అదే రకంగా ఆలోచిస్తారనేటటువంటి కోణం మాత్రం వీళ్ళలో ఉండదు. నిజమైన జీవన శైలి ఎలా ఉండాలి అంటే, ఒక పద్ధతి ప్రకారమైనటువంటి ప్రిన్సిపుల్స్‌తో ముందుకెళ్ళగలిగితే, అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం గడపొచ్చు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఎప్పటికీ పక్క వాళ్ళని నిందిస్తూనే ఉంటారు. ఇలా నిందించే వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఒకవేళ తను సంతోషంగా ఉండాలి అనుకుంటే, ఖచ్చితంగా జీవన విధానంలో కొన్ని ప్రిన్సిపుల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపుల్‌ని ఫాలో అవ్వగలిగితే, వాళ్ళు ఆనందంగా ఉండగలరు. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాను. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈస్ ఐయామ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. సెకండ్ ప్రిన్సిపల్ ఐయామ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. థర్డ్ ప్రిన్సిపల్ ఐ యామ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఫోర్త్ ప్రిన్సిపల్ ఐ యామ్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ నాలుగిట్లో మొదటి 3 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మొదటి 3 సూత్రాలు ఏవైతే ఉన్నాయో, అవి జీవన విధానానికి అంత అనుకూలంగా ఉండవు. కానీ అదే 4 ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, నేను బాగున్నాను, మీరు బాగున్నారు. ఐయామ్ ఓకే, యు ఆర్ ఓకే. ఈ ప్రిన్సిపల్‌ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళతో పాటు దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజానికానికి అద్భుతమైనటువంటి ఆనందాన్నిచ్చే వాళ్ళే ఇలాంటి ప్రిన్సిపల్‌ని ఉపయోగిస్తారనమాట.